మన విశ్వామిత్రుడే మంచి ఎగ్జాంపుల్ అని. ఎంతో నిష్ఠాగర్షుడు, అంటే రాజు ఆయన. రాజు అయినప్పటికీ ఒక దీక్ష పూనుకున్నాడు ఆయన. రాజబలం కన్నా బ్రహ్మబలం, అంటే బ్రాహ్మణుడి యొక్క బలం శ్రేష్టమైంది. ఎందుకంటే వశిష్ఠుడి ద్వారా ఓడిపోయినప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. అయ్యో ఇదేంటి, ఒక ఇంత పెద్ద రాజునేంటి కూడా ఒక చిన్న బ్రాహ్మణుడి యొక్క ముందు నేను ఓటమొప్పుకోవాల్సి వచ్చింది. తెలుసు కదా మీకు ఆ స్టోరీ. సొరబి ఆవుని ఎత్తుకుని వెళ్ళిపోదామని చూస్తే ఆ సొరబి ఆవు నుంచి కొన్ని వేల మంది సైనికులు ప్రొడ్యూస్ అయ్యారు, ఉత్పత్తి అవుతారు. ఆ వేల మంది సైనికులు ఈ యొక్క విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని అట్టే ఓడిచ్చేస్తారు. బాధపడిపోతాడు ఇక విశ్వామిత్రుడు. సో బాధపడిపోయి, ఇట్లా కాదు, ఇది వేస్ట్, ఇది ఈ యొక్క శాస్త్ర బలం అనేది, ఖండ బలం అనేది గొప్పది కాదు. ఖండ బలం కన్నా బ్రాహ్మణుడి యొక్క బలం, తపస్సు చేయడం వల్ల వచ్చే బలం అనేది. బ్రాహ్మణుడు అంటే ఏంటి? తపస్సు చేస్తాడు, ఇంద్రియాలను నిగ్రహిస్తాడు, మనస్సుని నిగ్రహించుకొని ఉంటాడు. దీని వల్ల శక్తి వస్తుంది అనమాట. సో ఈ శక్తి అనేది చాలా గొప్పది, కాబట్టి నేను ఈ శక్తిని పొందుతాను అని చెప్పేసి రాసకార్యాలన్నీ వదిలేసి రాజర్షి అయ్యాడు ఆయన. రాజర్షి అయ్యాడు. ఇప్పుడు రాజర్షి అయిపోయి మన యొక్క జ్ఞాన సాధనాలని అవలంబించాడు. అంటే తపస్సు చేయటం, బ్రహ్మచర్య వ్రతం, యమ నియమాదులు, అంటే ఏవైతే అష్టాంగ యోగాన్ని అనుసరించి యమ నియమాదులు ఉన్నాయో ఆ యొక్క, అంటే అల్పాహారం భుజించడం, అల్పంగా శయనించడం, మనస్సుని ఎప్పుడు నిరంతరం సో ఇంద్రియ విషయాల వైపు పరిగెత్తనివ్వకుండా ఆపుకొని నిగ్రహించుకొని ఉంచుకోవడం, ఇలాంటి పనులు ఎన్నో చేశాడు ఆయన. చేయటం వల్ల ఆయనలో కొంత శక్తి ఏర్పడింది. రాజర్షి అయ్యాడు. కానీ ఒకానొక సమయంలో ఎప్పుడైతే మేనక వచ్చే ఇంద్రుడికి భయం కలిగింది. అమ్మో, ఈ విశ్వామిత్రుడు ఇలా వదిలేస్తే ఈ యొక్క తపోశక్తితో నా యొక్క ఇంద్ర పదవినే ఆయన ఆక్రమించుకునేటువంటి సంభావన ఉంది అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఈ యొక్క విశ్వామిత్రుడిని పడగొట్టాలి అని చెప్పి సో మేనకని పంపిస్తే, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తోషోపజాయతే. ఆయన యొక్క ఇంద్రియాలు ఎప్పుడైతే తనని, ఆ యొక్క శరీరాన్ని, ఆ యొక్క మేనకని, ఆమె యొక్క కాలి మొగల చప్పుడు వింటూ వింటూ ఉండే కొద్దికి ఏమైంది, ధ్యాయతో విషయాన్ పుంస, ఈ యొక్క స్త్రీ యొక్క గజ్జల యొక్క సౌండ్ అని అది వింటూ 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 ఏమైపోయింది, సంగస్తోషోపజాయతి, సంగ ఉపజాయతి, దాని నుంచి అటాచ్మెంట్ వచ్చింది అనమాట. ఈ వస్తువు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనేటువంటి ఒక రకమైన అటాచ్మెంట్. దాని నుంచి సంజాయితే కామ, దాని నుంచి కామం పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఆ కామం గనక వెంటనే తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధంలో స్మృతి నశించిపోతుంది.